సోమవారం కప్పు నాకు వారం అండి. ఇంక ఇంట్లో ఆకైతే కోసుకుని ఫ్రెష్గా అయితే కడుక్కున్నాను అనమాట. ఇంక మధ్యాహ్నం భోజనం చేసేద్దాం. స్టార్టింగ్ బయట వడ్డించుకోవడం కానీ పొద్దు కర్రీ అయితే వడ్డించుకున్నాను. స్టార్టింగ్ మన గోదావరి రుచిలో ఉన్న స్టార్ ఐటమ్ అనమాట. పచ్చిమిరపకాయ చింతకాయ ఆవకాయతో స్టార్ట్ చేస్తున్నాను. ఫేవరెట్ అనమాట, మన ఫాలోవర్స్ చాలా మంది ఫేవరెట్. గీ కూడా వేసుకున్నాను అనమాట. గీ డైరెక్ట్ అందులో వేసుకోవట్లేదు, పక్కనైతే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే పచ్చళ్ళ ఘాటు చంపేస్తుంది. ఇలా పచ్చడి ముద్ద తర్వాత గీ తింటే అలా సరిపోద్ది అనమాట. పికిల్ ఎందుకు అంత స్పెషల్ అంటే పచ్చిమిరపకాయలు ఉన్న కారం, అలాగే చింతకాయలు ఉన్న పులుపు రెండు కలిపి ఉంటుంది అనమాట. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గోదావరి రుచులు .shop అనే వెబ్సైట్ లో. నెక్స్ట్ 2 ముద్దలు కరివేపాకు రైస్ అయితే తిన్నానండి. ఇంక నెక్స్ట్ ఐటమ్ కొబ్బరికాయ పచ్చడి అనమాట. దీంట్లో ఏంటంటే బెల్లం వేసుకుంటాం అనమాట. నీట్గా నెయ్యి కలుపుకుని తింటే అమృతలా ఉంటుంది అనమాట. సేమ్ కొంతమంది బెల్లం కలుపుకోరు, కొంతమంది కలుపుకుంటారు. మీద కలుపుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఐటమ్ బంగాళదుంప వేపుడు. మమ్మీ ఇన్ని ఐటమ్స్ చేశారని నాకు తెలియక ఏంటంటే బయట నుంచి కూడా కర్రీస్ తెచ్చుకున్నాం, మామూలుగా తిట్టలేదు నన్ను. ఈ నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది వచ్చేసి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. కొబ్బరికాయ శనగపప్పు అనమాట. ఇది కూడా నెయ్యి కలిపి ఉందంటే నిజంగా అమృతం అనమాట. వెజ్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, భలే ఉంటాయి అనమాట. నాన్ వెజ్ మీద కన్నా వెజ్ ఎక్కువ టేస్టీగా ఉంటాయి అనమాట. నాకైతే నాన్ వెజ్ ఎప్పుడు ఒకే టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ ఐటమ్ అండి పనస మొక్కలు ఇగిరండి, బయట నుంచి తెచ్చుకున్నాను. అదే పనసకాయ బిర్యానీ. వెజ్ వాళ్ళకి ఏంటంటే దీంతో బిర్యానీ కూడా చేసుకుంటారు. కార్తీక మాసం కాబట్టి మంచిగా భలే ఉంటుంది అనమాట. దీంతో బిర్యానీ చేసుకుంటే మంచి నాన్ వెజ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఎవరైతే నాన్ వెజ్ తింటలేదో వాళ్ళైతే ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ ఐటమ్ కారబొండి ఇగురు. ఇది కూడా బయట నుంచి తెచ్చుకున్నాను. ఈ కర్రీలు తెచ్చుకున్నందుకు మమ్మీ నన్ను మామూలుగా తిట్టలేదు అనమాట. నాకు తెలియదు నిజంగా, పొద్దున్నటికి ఏదో ఒకటి ఉంటుంది అన్నారు. ఇది వచ్చేసి పెసర పునుగులు పులుసు. ఇది మిగిలిపోయిన పునుగులు ఉంటే ఏంటంటే నెక్స్ట్ డే ఏంటంటే మార్నింగ్ పులుసు పెట్టుకున్నారు అనమాట. ఈ కర్రీ చాలా చరిత్ర ఉంది. ఫైనల్లీ లాస్ట్ లో రసం అనమాట. నాకు సెపరేట్ గా ఉంటుంది కదా, పంచదార కలిపింది ఇది అనమాట. ఇది దీంట్లో ఏంటంటే ఆ శనగపప్పు కొబ్బరి తింటే మామూలుగా ఉండదు. ఇంక భోజనం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ దుబాయ్ నుంచి చాక్లెట్ ఇచ్చారు అనమాట నిన్న. దాన్ని అయితే మొత్తం నేనే తినేసాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో